అమ్మా ఏంటే చెప్పా చేయకుండా వచ్చేసా? ఇంక నేను మా ఆయన దగ్గరికి వెళ్ళను. ఎందుకే అలా అంటున్నావు? ఏమైంది? మా ఆయన ఆషాఢ ఆఫర్ లో చీర కొనమంటే తిట్టాడు. కనీసం చీర కూడా కొనలేనోడు, నాకెందుకు? అవునా? నా కూతురు చీర అడిగితే కొన్నంటాడా? వాడి పని మీ నాన్నకు చెప్తాను నాడు. హలో హలో, ఏమండి? అమ్మాయి వచ్చేసిందండి. అవునా? ఎందుకే? అల్లుడు ఆషాఢం కదా అని చీర కొనమంటే తిట్టాడంటండి. అయ్యో, నాకు మొన్నే ఫోన్ చేశాడే, చీటీ పాడాడంట. శ్రావణ మాసంలో బంగారం కొంటా అన్నాడు. బంగారమా? ఈ లోపే గొడవపడి వచ్చేసిందా? అమ్మా పట్టుకో. మా ఆయన అనవసరంగా అబద్ధం చేసుకున్నా. నేను మా ఇంటికి వెళ్తాను. ఏమే, అమ్మాయి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందండి. ఏదో ఒకటి చెప్పి పంపించాలి గాని మనం ఎక్కడ భరిస్తాం బాబు. 5 ఏళ్ళు భరించాం, సరిపోదు. ఇక అల్లరొద్దు. ఆ అమ్మా ఏంటే చెప్పా చేయకుండా వచ్చేసా? ఇంక నేను మా ఆయన దగ్గరికి వెళ్ళను. ఎందుకే అలా అంటున్నావు? ఏమైంది? మా ఆయన ఆషాఢ ఆఫర్ లో చీర కొనమంటే తిట్టాడు. కనీసం చీర కూడా కొనలేనోడు, నాకెందుకు? అవునా? నా కూతురు చీర అడిగితే కొన్నంటాడా? వాడి పని మీ నాన్నకు చెప్తాను నాడు. హలో హలో, ఏమండి? అమ్మాయి వచ్చేసిందండి. అవునా? ఎందుకే? అల్లుడు ఆషాఢం కదా అని చీర కొనమంటే తిట్టాడంటండి. అయ్యో, నాకు మొన్నే ఫోన్ చేశాడే, చీటీ పాడాడంట. శ్రావణ మాసంలో బంగారం కొంటా అన్నాడు. బంగారమా? ఈ లోపే గొడవపడి వచ్చేసిందా? అమ్మా పట్టుకో. మా ఆయన అనవసరంగా అబద్ధం చేసుకున్నా. నేను మా ఇంటికి వెళ్తాను. ఏమే, అమ్మాయి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందండి. ఏదో ఒకటి చెప్పి పంపించాలి గాని మనం ఎక్కడ భరిస్తాం బాబు. 5 ఏళ్ళు భరించాం, సరిపోదు. ఇక అల్లరొద్దు. ఆ